రాజుగారి ప్రాణభయం రెండవ భాగం. మహారాజు గుణభద్రుణ్ణి ఆశ్చర్యంతోనూ ఆనందంతోనూ చూస్తూ, సూర్యోదయాన్ని నువ్వు ఎలా ఆపగలవు అని ప్రశ్నించాడు. అప్పుడు గుణభద్రుడు, అది మాకు వంశపారంపర్యంగా సంక్రమించిన విద్య, అయితే మీరు అందుకు ఒక చిన్న పని చేయాలి అని అన్నాడు. ఏమిటది అని ఆతృతగా అడిగాడు మహారాజు. రేపు మీరు వేకుజామునే లేచి రాజభవనంలోని తమని శయ్యాగృహము తూర్పు గదికి కిటికీ మాత్రమే తెరచి ఉంచి సూర్యోదయానికేసి చూస్తూ కూర్చోండి. అప్పుడు మీకు సూర్యోదయం కనిపించదు. అదేవిధంగా నగర వీధులలో ఘంటారావం వినిపించేంత వరకు నగర ప్రజలు ఎవ్వరూ కూడా ఇళ్ల నుండి బయటికి రాకూడదని దండోరా వేయించండి. అప్పుడు మీరు నిశ్చింతగా ఉండవచ్చు అని గుణభద్రుడు అన్నాడు. ఆ మాటలు విన్న మహారాజు మనసు కొంత తేలికపడింది. మరునాడు వేకుజామున మహారాజు తన శయ్యాగృహము తూర్పు గది కిటికీ తెరిచి ఉంచి ఆ కిటికీ దగ్గరే కూర్చుని ఊపిరి బిగబట్టి సూర్యోదయం వైపే చూడసాగాడు. తూర్పు కొండ మీద దట్టమైన అడవుల్లోంచి కారుమేఘాల వంటి దట్టమైన పొగలు లేచి ఆకాశమంతా కమ్ముకున్నాయి. గంటసేపు పైగా అలా పొగలు ఎగసి పడుతూనే ఉన్నాయి. ఈలోగా సూర్యుడు ఉదయించే సమయం దాటిపోయింది. అయినా ఇంకా తాను ప్రాణాలతోనే ఉన్నానని అనుకున్న మహారాజు ప్రాణగండం నుంచి బయటపడ్డానన్న ఆనందంతో శయ్యాగృహం నుంచి బయటకు వచ్చాడు. మరికొంతసేపటికి తూర్పు దిక్కున పొగలు తొలగిపోగా ఆకాశంలో బారెడు పొద్దు కనిపించింది. మహారాజుకి ఏమీ అర్థం కాలేదు. మరుక్షణమే నగర వీధులలో ఘంటారావు మోగటంతో తమ ఇళ్ల నుండి ప్రజలు ఆనందంతో బయటికి వచ్చారు. మహారాజుకి ప్రాణగండం తప్పిందన్న ఆనందంతో ప్రజలు ఆ రోజు పండగ చేసుకున్నారు. కానీ తనకు అర్ధరాజ్యం ఇమ్మనమని గుణభద్రుడు రాలేదు. గుణభద్రుడు ఇక రాడని మంత్రిగారి ఒక్కరికే తెలుసు. ఎందుకంటే పీడకల వల్ల మహారాజుని పట్టుకుని భయాన్ని పారదోలడానికి మంత్రిగారే గుణభద్రుడిని మహారాజు వద్దకు పంపి సూర్యోదయాన్ని ఆపు చేయగలనని నమ్మించాడు. ఆ తరువాత నమ్మకమైన తన సైనికుల చేత వందల కొద్ది బండ్లపై ఎండుగడ్డిని నగరం చివరనున్న తూర్పు కొండ దగ్గరనున్న అడవిలోకి తోలించాడు. తరలించిన గడ్డి మీద నీటిని చల్లించి సూర్యోదయ సమయానికి నిప్పు పెట్టించాడు. తడిచిన గడ్డికి నిప్పు పెట్టడంతో దట్టంగా పొగ ఆవరించుకుంది. ఆ పొగలో తూర్పు గది కిటికీ దగ్గర కూర్చున్న మహారాజుకు సూర్యోదయం కనిపించలేదు. మహారాజుకి ఆ విధంగా భయాన్ని పోగొట్టడంతో పాటు తెలివిగల మంత్రిగారు ప్రజలకు మహారాజుపై ఉన్న గౌరవానికి ఎలాంటి భంగం వాటిల్లకుండా చూశారు. ఈ కథ విన్నవారు ఈ కథ ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ చేయండి. ఇంకొక మంచి కథలో మళ్ళీ కలుద్దాం.